చూస్తున్నాం. విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలు గత 10 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురయ్యాయని, బడులకు తిరిగి మహర్దశ తీసుకురావడానికి జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ఈరోజు 3 మాసాల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 95 రోజులకి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ 2.5 మాసాల్లో ఎక్కువ అనుకున్న కార్యక్రమాలు చేయలేకపోయిన ఎలక్షన్ కోడ్ కాబట్టి గతంలో మన ప్రభుత్వం నాగానే మహిళలకు ఉచిత బస్సు మొదలు పెట్టుకొని గ్యాస్ సిలిండర్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇవన్నీ కూడా మొదలు పెట్టాలని శంకుస్థాపన చేసుకున్నాం. మీ అందరికీ మరొక హామీ ముఖ్యమంత్రి గారు మేము అందరం మాట్లాడుకొని మీ అందరికీ ఇక్కడ ఉండే తెలంగాణ రైతులకు రుణమాఫీ చేసి 6-7 వాయిదా పద్ధతులు ఇస్తే బ్యాంకు వడ్డీకే పోయింది. అది అందుకనే ఆగస్టు 15 లోపే చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ఇవన్నీ చేస్తూ విద్యారంగాన్ని పటిష్టం చేస్తూ ప్రతి కాన్ఫరెన్స్లో 4,000 3,000 ఇళ్ళు ఎమ్మెల్యే కోటా కింద, మీ ఎంపీ కోటా కింద కూడా ఇల్లు వస్తాయి. నా మినిస్టర్ కోటా కింద నేను కూడా కొంత ఇల్లు కట్టి తుంగతుర్తి కాన్ఫరెన్స్ 10 ఏళ్ళకి ఎక్కడ కూడా ఇల్లు కట్టలే. తప్పకుండా నూతనంగా మండల హెడ్ క్వార్టర్తో పాటు అన్ని మండల హెడ్ క్వార్టర్లో స్కూళ్ళు ఇల్లు కానీ పట్టణాలు మున్సిపాలిటీ తిరుమలగిరి మున్సిపాలిటీ లాంటి మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మా పూర్తి సపోర్ట్ ఉంటుందని చెప్పి మీ అందరికీ మరొకసారి మా ఎంఈఓ గారు హెడ్ మాస్టర్ గారికి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ అంటే ఏందో తెలవాలి. ఈరోజు మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ స్థాయిలో ఉన్నాం. మేము ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జిల్లా పరిషత్ స్కూల్లోనే చదువుకున్నారు. జిల్లా పరిషత్ స్కూల్లో